ఐవీఆర్కే న్యూస్ కి స్వాగతం. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరలిరా నీ నిజ జీవితం వైపునకు అనే శీర్షికతో మత్తు పదార్థాలు అశ్లీలం వ్యతిరేక ఉద్యమం ఈ నెల 26 నుంచి జనవరి 5, 2025 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజమండ్రి నెహ్రూ నగర్ లోని ఐవైఎం ఆఫీసు నందు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ, యువత తమ బంగారు భవిష్యత్తును ఈ రంగురంగుల ప్రపంచం వ్యామోహంలో పడి మద్యం మత్తు పదార్థాలు తీసుకుని అంధకారంలో పడేస్తున్నారు. దాదాపుగా 3,10,00,000 మంది భారతీయ యువకులు మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారకులవుతున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపానం వ్యసనం వల్ల రాష్ట్రంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. చట్టవిరుద్ధంగా తయారు చేసిన అక్రమ మద్యం వల్ల మరణాలు భారతదేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు జూన్ 2024లో తమిళనాడులో చట్టవిరుద్ధంగా తయారు చేసిన మద్యం సేవించి కనీసం 34 మంది మరణించారు మరియు డజన్ల కొద్ది మంది ఆసుపత్రి పాలయ్యారు. అరచేతిలో అశ్లీలం, నేరాల దారిలో నవతరం. దేశంలో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాల వ్యసనం మనిషిని బానిసను చేస్తుంది. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలలాగే అశ్లీలం చూడటం కూడా ఓ రుగ్మతగా మారుతుంది. దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగాను సమాజం పైన తీవ్రంగా ఉంటున్నాయి. 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ 15 ఏళ్ల బాలుణ్ణి కృష్ణా జిల్లా కృత్తివెన్ను పోలీసులు కొన్ని రోజుల కిందట అరెస్ట్ చేశారు. 10వ తరగతి చదువుతున్న ఆ బాలుడు స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాల్ని చూడటాన్ని అలవాటుగా మార్చుకున్నాడని, అదే ఆ అబ్బాయిలో విపరీత ప్రవర్తనకు దారి తీసిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారని అన్నారు. ఐవైఎం తూర్పు గోదావరి జిల్లా బాధ్యులు చాంద్ బాషా మాట్లాడుతూ, రాజకీయ నాయకులు మాదక ద్రవ్యాలను అరికడతాం, గంజాయి బ్యాచ్లను అడ్డుకట్ట వేస్తాం, మద్యాన్ని నిషేధిస్తామని చెబుతూ కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 3,500 మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. దోపిడీ, హత్య మరియు అత్యాచారం వంటి నేరాలు తరచుగా మద్యం మత్తులో జరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు యువతకు మత్తు పదార్థాల నుండి దూరం చేసి వారికి బాధ్యత యూత్ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐవైఎం పనిచేస్తుంది అన్నారు. నగర అధ్యక్షులు ఖలీల్ మాట్లాడుతూ, ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ జోన్ మరలిరా నీ నిజ జీవితానికి అనే శీర్షికతో డిసెంబర్ 26 నుండి జనవరి 5 వరకు మత్తు పదార్థాల అశ్లీల వ్యతిరేక ఉద్యమాన్ని పిలుపునిచ్చింది. స్థానికంగా కాలేజీలో క్యాంపస్ లెక్చరర్స్, నగరంలో పోస్టర్లు అతికించడం, నగరంలో ప్రధాన కూడలి దగ్గర కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, అలాగే రాజకీయ నాయకులకు జిల్లా కలెక్టర్ కు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐవైఎం వైస్ ప్రెసిడెంట్ అక్బర్ బాషా, జునైద్, హరీష్, షానూర్, రహమతుల్లా సభ్యులు పాల్గొన్నారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ నవయువకుల్లో పనిచేసేటువంటి సంస్థ. యువకుల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా ఒక ఉన్నత సమాజ స్థాపనకు ఉపయోగపడేలాగా వాళ్ళని తీర్చిదిద్దుతుంది. అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాల్ని కూడా ఐడియల్ యూత్ మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ యువకుల్లో వేళ్ళేసుకున్నటువంటి సామాజిక రుగ్మతలైనటువంటి మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీలం, వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరలిరా నీ నిజ జీవితం వైపునకు అనేటువంటి శీర్షికతో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవాళ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యాలు అవ్వాల్సినటువంటి యువకులు ఈ మద్యం, మత్తు పదార్థాలు, అదేవిధంగా అశ్లీలంలో పడిపోయి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ మనందరికీ కూడా కనబడుతుంది. మరి వీటిని రూపుమాపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చేయాల్సినటువంటి విధంగా చేయకపోవడం ద్వారా ఇది మరింత ఎక్కువగా అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. అదేవిధంగా అశ్లీలం ఎంత దారుణంగా అయిపోయిందంటే, ఇవాళ మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోకి రావడం ద్వారా ప్రతి సెకన్కి 28,000 మంది పోర్నోగ్రఫీ చూసేటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతుంది. అదేవిధంగా దాదాపు 89% మంది ఫోన్లలో పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు మనకి అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోర్నోగ్రఫీ చూసేటువంటి దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉందంటే మరి ఇవాళ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా చూడొచ్చు.
చట్ట సభల్లోనే పోర్నోగ్రఫీ చూసినటువంటి చరిత్ర మనందరికీ కూడా ఇవాళ భారతదేశంలో కనబడుతుంది. మరి దీన్ని రూపుమాపాల్సినటువంటి ఆ చట్టసభలో ఉన్నటువంటి బాధ్యులే ఈ విధంగా చేస్తే మరి భారతదేశంలో ఉన్నటువంటి యువకుల పరిస్థితి మనందరం కూడా ఒకసారి గమనించుకోవచ్చు. కాబట్టి యువకులందరినీ కూడా ఈ రుగ్మతల నుంచి దూరం చేసేటువంటి బాధ్యతగా ఐవైఎం ఇవాళ ఈ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి యువకులందరినీ కూడా మేము కలిసి ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా జరగడం వల్ల మానసికంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని వెలుగు నింపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. నా పేరు చాన్ బాషా. నేను ఐవైఎం ఐడియల్ యూత్ మూవ్మెంట్ తూర్పుగోదావరి జిల్లా బాధ్యుడిని. మరలిరా నీ నిజ జీవిత వైపునకు అనేటటువంటి నినాదంతో మత్తు పదార్థాల అశ్లీల వ్యతిరేక ఉద్యమం డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి మద్యం, జూదం, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగేటటువంటి నష్టాల గురించి మేము యువకులకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మరి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము గంజాయి బ్యాచ్ల్ని అరికడతాము, మరి అలాగే మద్యం దుకాణాలని మద్యాన్ని మేము నిషేధిస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు ఏవైతే చెప్పారో, కానీ కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో 3500 మద్యం దుకాణాలని ఈరోజు ప్రారంభించారు. మరి ఏ విధంగా మద్యాన్ని అరికడతారు, మరి ఏ విధంగా గంజాయి మీద మత్తు పదార్థాల మీద మేము ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి రాజకీయ నాయకులు కేవలం ప్రగల్భాలు పలకడానికే ఈ మాటలు చెప్తున్నారు. కానీ ఎంత మాత్రమూ కూడా దాని మీద మరి కఠినమైనటువంటి శిక్షలు కానీ కఠినమైనటువంటి ఈ కానీ తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాల దగ్గర లేదు. మరి దీనివల్ల యువత ఏదైతే ఉందో మరి వారు మరి భారతదేశంలో 60% పైగా ఉన్నటువంటి యువకులు ఈరోజు మద్యానికి బానిసలుగా మరి జూదానికి బానిసలుగా తయారయ్యారు. మరి మేము మరి దీనికి సంబంధించి ఈ డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు కూడా మేము యువకుల్ని కలుస్తాం. అలాగే కాలేజీల దగ్గర అలాగే కార్నర్ మీటింగ్స్ చేసి వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలను మేము తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. నా పేరు ఖలీల్, రాజమండ్రి ఐవైఎం యూనిట్ ప్రెసిడెంట్ని. ఏదైతే మేము చేపట్టిన ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఈ రాజమండ్రిలో ఉన్న కాలేజీల దగ్గర ఈ అంశం మీద లెక్చర్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది. అలాగే రాజమండ్రిలో ఉన్న ప్రధాన కూడళ్ళ వద్ద వీటికి సంబంధించిన పోస్టర్స్ని అతికించడం జరుగుతుంది. అలాగే ఏవైతే అశ్లీలమైన వెబ్ సిరీస్లు ఉన్నాయో వాటిని అరికట్టే విధంగా మా జిల్లాలో ఉన్న కలెక్టర్స్ కానీ అలాగే ప్రభుత్వ అధికారులకి మెమరాండం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మిగతా ఏవైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో వీటినన్నిటిని కూడా కలుపుకొని మేము ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నాము. దీనికి ప్రజలు, యువకులు కూడా ముందుకు రావాలని, మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.